అందుకే రాగానికి ఉంది తీస్తే రోగం పోయేటట్టు స్వస్థ స్వరాలతో కూడి. భక్తికి లేదు. చెరుకుకు వంకలున్నాయి కానీ దాంట్లో ఉన్న తీపికి వంకలేదు. నీళ్లకు వంకలేదు, ఆ నీళ్ళు కట్టడానికి కట్టకు వంక ఉంది. అదేవిధంగా ఆవుకు అనేక రకాలు ఉంటాయి కానీ పాలు ఒకటై ఉంటాయి. పువ్వులు అనేక రకరకాలుగా ఉంటాయి కానీ పూజ ఒకటే ఉంటుంది. మనుషులు అనేక రకరకాలు ఉంటారు, అందరిలో ఉండేది ఆత్మ ఒకటే, ప్రాణం ఒకటే. పక్షులు 10,000, మృగజాతి 30 లక్షలు, నరజాతి 40 లక్షలు. ఇట్లా 24 లక్షల జీవుల్లో మానవ జన్మ శ్రేష్టకరమైనది. ఏది చేసినా ధర్మబద్ధంగా నడవండి. తల్లిదండ్రులను ముందు గౌరవించండి. తల్లిదండ్రులే శోపార్వతులు. అత్తమామ సేవ చేసిన కోడలు ఉత్తమురా. అత్తమామ సేవ చేసినటువంటి యొక్క తల్లి రేపు ఆ వెనుక వచ్చే భవిష్యత్తు కూడా ఆధారమవుతుంది. ఆ తల్లి చెట్టుకు కాసిన కాయలు ఒకేసారి మొక్కవు. చెట్టు కాసిన కాయ చెట్టు ఎన్నడూ చెప్పలేదు నాకు బరువు అవుతుందని. నీ పిల్లలకు నువ్వు చెప్తలేవు కాబట్టి నీ పిల్లలు నీకు బరువు అవుతున్నారు. కానీ ధర్మం చెప్తుంది ఏంటంటే తల్లిదండ్రులను గౌరవించమంటుంది, గురువులను గౌరవించమంటుంది, ధర్మం తెలుసుకోమంటుంది, ఒక శాస్త్రం చదువంటుంది, ఒక గీతను చదువంటుంది, మన సనాతన ధర్మాన్ని ఆచరించమంటుంది, మన సనాతన ధర్మం గొప్పదని చాటి చెప్తుంది. అందుకే రేపు కాక ఎల్లుండి ఏమున్నది డేటు, రేపు వైకుంఠ ఏకాదశి, ఎల్లుండి ఏమున్నది ఏమంటారు 31. డేటు మారుతుంది. మరి 31 అన్ని నెలలో అనాలి. ఫిబ్రవరి 28, ఫిబ్రవరి 29, అవునా? 29 ఎన్ని నెలలకు ఒకసారి వస్తుంది? మరి ఫిబ్రవరి 29 పుట్టిన వాడు 4 ఏళ్ళకు ఒక్కసారి చేసుకోవాలా? 31 దండగా. ఉగాది మన పండగ. ఉన్ననాడు ఉగాది, లేనాడు మరి శివుడికి ఇష్టమైంది ఏ రాత్రి? అన్ని రాత్రులు ఉన్నాయి. అన్ని రాత్రుల కంటే శివరాత్రి గొప్పదన్నారు. ఏడాది కాలంలో ఏం చేస్తున్నావో తెలియదు. గుళ్ళో మొక్కొచ్చినా గుడి దాటగానే రోడ్ ఎక్కగానే పాపం చేసిన మళ్ళీ తెల్లారి గుడికి వచ్చి మరో కాముడిగా గంగల మునిగినా మునిగినంతసేపే మంచుకుంటున్నావు. మనం చూసుకున్నాక కాస్త గడకెక్కినాక వాళ్ళ మీద మునిగినంతసేపు పాపాలు అయితే అంటున్నావు. మన తర్వాత మునిగిన తర్వాత తేలిన తర్వాత నీలో పాపాలు కొనేవే, మంది మీద ఏడ్చే గుణం నీలో ఉంది. అత్తమామ సేవ, తల్లిదండ్రుల సేవ చేయని కోడలు, అత్తమామ సేవ చేయని కోడలు ఉండవు ఒకటే పోయినావు. అయ్యవ సేవ చేయని కొడుకు ఉండవు ఒకటే పోయినా ఒకటే. పుట్టుడేమిటి? తల్లిదండ్రులు ధైర్యాన్ని పుట్టిండు వాడు. పుట్టనేమి గిట్టనేమి, పుట్టులో చదువులు పుట్టయా గిట్టయా? ధర్మం తెలుసుకోండి. మీకు తెలుసుకునే ధర్మం ఒకటే, లక్షలు కాదు, కోట్లు కాదు. ఎంతటి ప్రమాణంలో కడుతున్నవని కాదు, ఎంతటి ప్రమాదం నీకు రాకుండా చూసుకో. సడాకు మంచిగా ఉన్నది, రోడ్డు మంచిగా ఉన్నది, కన్ను మంచిగా ఉంటే నువ్వు గమ్యానికి చేరగలుగుతావు. స్టీరింగ్ నీ చేతులు ఉన్నదని కన్ను మూసుకొని నడిపే వరకు ఎటు పోతావు? కైలాసం పోతావు. స్వామి మీ సడాక్ మంచిగా కనిపిస్తుంది, మరి ఇది రోడ్డు కూడా డాంబర్ రోడ్డు సడాక్ మంచిగా ఉన్నది కానీ సైగ మంచిగా. నలుగురు బండి మీద నలుగురు కూర్చున్నారు, ఒక వ్యక్తి నడుపుతున్నారు, వారు కళ్ళు మూసుకున్నారు. ఇంకో బండి వచ్చి ఏం చేసింది ఊరపాలెం 6 పాలెంబా 4 పాలెంబా? ఏదైనా ప్రమాదమైనటువంటి విషయాలు ప్రమాదకరంగా ఉంటాయి.
మనం ప్రమాదం కాకుండా చూసుకోవాలి. మానవ జన్మ ఎత్తింది మంచి కోసము, మంచి మార్గం కోసము. నీవు పుస్తకాలు చదివినా చదవకున్నా నీలో సంస్కారం, మీ పిల్లలకు సంస్కారం. మన ఉగాది పండుగ చెప్పండి 31 కాదు, మన 31 దండగా. 31 అనేటువంటిది అన్ని నెలలో 31 రాదు. కానీ శివరాత్రి నువ్వు చెప్తే వస్తుందా, చెప్పకుండా వస్తుందా? నువ్వు చెప్పినా వస్తుంది, చెప్పకుండా వస్తుంది. అది వచ్చినప్పుడు ఆచరిస్తావా, నువ్వే ఆచరణ చేస్తావా? నేనన్నాడు వాడికి అన్నది శివరాత్రి, నేనన్నాడు వాడికి అన్నది శివరాత్రి. అందరితో భగవంతుడు అందరు వాడా, కొందరు వాడా? అందరి కోసం వస్తుంది శివరాత్రి, కొందరి కోసమా? అందరి కోసం వచ్చిన శివరాత్రి నువ్వు శివరాత్రి చేస్తే అది నీకు పుణ్యఫలం అవుతుంది. ఇక నేను తెల్లారి మంది దాయినా పొద్దుగల లేచి శివరాత్రి చేసినా అత్తని ఇచ్చినా నేను ఉపాసం ఉన్నా. ఒక్క విషయంలో మీకు రోడ్డుకున్నది గుడి ఒక్కటే చిన్నగా చెప్పి మేము కూడా వెళ్తాం, మాకు కూడా సమయమైంది. భక్తి భగవంతుడికి నువ్వు యాక్షన్ చేస్తున్నా తెలుస్తుంది, రియాక్షన్ చేస్తున్నా తెలుస్తుంది, నువ్వు నాటకం చేసింది కూడా భగవంతుడికి తెలుస్తుంది. తెలుస్తుందా లేదా? నువ్వు మంది సొమ్ము తింటే నువ్వు ఎన్ని రోజులైనా తినొచ్చు, తింటుండొచ్చు. ఓడం తెలకుండా ఓడం తెలుస్తుంది, ఓడం ఉంచినా దేవుడికి ఏంటి తెలుస్తుంది కదా, తెలుస్తుందా లేదా? అట్లా ఇక శివరాత్రి రాని వచ్చిందట. శివరాత్రి రాగానే ఆ అత్త శాతం అయితే లేదు, ముసలామే అన్నం పెడతలేదు. శివరాత్రి 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 పూజ చెప్పు, భక్తులు చెప్పు, పూజ చేయాలో కొబ్బరికాయ చెప్పు, నువ్వు చెప్పు వరేంబట భర్తేంబట. ఆడ పత్రికడ లైన్, పూల కడ లైన్, లేట్ అయింది. ఏమా ఇంతసేపు ఏం చేసినావు? మరి అంతసేపు లోపల పెద్ద మనిషి ఉన్నది, ఆరోగ్యం బాగలేదు. ఇక్కడ అన్నం పెడితే ఏమైతుంది? రోగం లేని వారికి ఉపాసన చేస్తే ఉత్తమం అట. రోగం ఉన్నవాడు ఉపాసన చేస్తే ఆయనతో పోతాడట. ఏది ఎంత మట్టుకుండాలో అంత మట్టుకుండాలి. ధర్మం కూడా అంతే. అత్తకు అన్నం పెట్టలేదు, ఇక ఆయన రాగానే ఆరని కొట్టిని బైక్ మీద ఎక్కించుకొని ఇక బొట్టి పట్టుకొని వచ్చింది. ఇక ఇద్దరిగా భార్య భర్తలు గుట్టి కొబ్బరికాయ పువ్వులు అని పెట్టుకొని వచ్చింది. కొబ్బరికాయ కొట్టాడింది దేవుడికి. అత్తకు అన్నం పెట్టే కానీ దేవుడికి కొబ్బరికాయ కొట్టాడింది పర్వాన్నం పెట్టి. ఏది గొప్పదిందా? చాతగాని తల్లిదండ్రులకు సేవ చేస్తే నీకు కాస్త దేవుడు సేవ చేసినట్టే. నీవు గంగా స్నానం చెయ్యాలనుకుంటున్నావు, వాళ్ళకి చేతనైతే లేదు, వాళ్ళకి స్నానం చేయించి ఆ నీళ్లు చుక్కలు చుక్కలు నీ మీద పడితే నువ్వు 10 గంగలు కాదు 1,000 తీర్థాల స్నానం చేసినట్టే. నీవు దైవానికి నైవేద్యం పెట్టేదానికంటే తల్లిదండ్రులకు అత్తమామకు అన్నం పెట్టడం ఉత్తమమైనటువంటి నైవేద్యం. తల్లిదండ్రులకు ఎప్పుడైతే అత్తమామకు సేవ చేస్తున్నా ఆ వంటశాలకు, ఆ బెడ్కు ఏమి అవసరం, ఏది అవసరం, షుగర్ ఉంటే తక్కువేయడం, బీపీ ఉంటే తక్కువేయడం, ఏది తింటే బాగవుతుందనే ఆహారం గురించి ఆలోచించి నువ్వు బెడ్ కాడికి వంట రూముకు తిరుగుతుంటే ఇది పాదయాత్ర అయినట్టే. ఇంతకు మించిన యాత్రలు ఉన్నాయా? తల్లిదండ్రులను మించిన దైవం ఉందా? తల్లికి మించిన దైవం లేదు. ఇల్లుకి రాజైనా అయ్యో కొడుకే, తల్లికి కొడుకే. తల్లిదండ్రి ఎందు ధైర్యం పుట్టుండు వాడు పుట్టనేమి గిట్టనేమి. పుట్టులో చెదులు పుట్టయా గుట్టయా. అడవి చెట్లకు బాయిలు చేతికి వస్తున్నావా? చేపలున్నాయి మేత నువ్వేస్తున్నావా? మృగజాతికి మేత నువ్వు పెడుతున్నావా? అడవి పక్షులకు ఆహారం నువ్వు పెడుతున్నావా? ఇంటోళ్ళు తింటే అన్నదానమా? అతిథి దేవో భవ అంటారు. ఒక్కసారి అందరి చేతులు జోడించి నేను చెప్పండి, చెప్పిన తర్వాత వారికి విరామం చేస్తాం. ఓ